అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు అందరిలో కలివిడిగా ఉన్నట్ల, మాటలతో పులిహోర కలిపినట్ల. రండి లోపలికి రండమ్మా. ఇలా ఇవ్వు బాబు బ్యాగు. ఎప్పుడు బయలుదేరారు? కూర్చోండి. ఇలా రావే, హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టు. ఇందా నీళ్లు తాగండి. టిఫిన్ తింటారా? ఒకటేసారి భోంచేస్తారా? ఒకటేసారి భోంచేసేస్తాంలే. మీకు ఓకే కదా అత్తయ్య? సరే బాబు, అలాగే భోంచేసేయండి. ఇదిగో వసుధారా, నేను భోజనం రెడీ అయిన తర్వాత బయలుదేరుతాను. సరేనండి. రండి, భోజనం సిద్ధం చేశాను. భోంచేస్తురు కానీ రండి. సరే అమ్మా. ఆయన కూడా ఊరు వెళ్ళాలంట. త్వరగా వడ్డించు. వంటకాలన్నీ చాలా బాగున్నాయి అత్తయ్య గారు. మరీ దప్పడమైతే సరే అంత బాగుంది. మీ చెయ్యండి బాబు. అది అలా చేస్తారు మీరు. నీవు కూడా ఓ 10 రోజులు ఇక్కడ ఉంటున్నావుగా. మీ అమ్మని అడిగి వంటలన్నీ బాగా నేర్చుకోవచ్చుదా. సరేలే, మీకు ఎలా వండినా నచ్చుతాయే. ఇప్పుడు ప్రత్యేకంగా నేర్చుకోవాలంట. సరేలేండి. బాయ్ అండి. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి. ఓకేనా? సరేలే, ఓకే, బాయ్. అబ్బా, ఇంకా 10 రోజులు హాయిగా నిద్రపోవచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి ప్రవచనాలు చెప్తుంది. థ్యాంక్ గాడ్, బ్రేక్ ఇచ్చావు చాలా కాలానికి. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వస్తా. సరే. ఒక మాట శ్యామలా. అప్పుడే వెళ్ళిపోయింది. పోతే తెలుస్తుందిలే తనకే. నాకైతే తప్పదు ఇంటి పని చేయడం. ఏంటి తలుపులు తీసింది? ఈ వసుధార వచ్చిందని అప్పుడే తెలిసిపోయిందా ఏమిటి? ఇంట్లో ఎవరో కొత్తవారు, ఎప్పుడు చూడలేదు. ఎవరై ఉంటారబ్బా? ఇల్లంతా చూసినా మన వాళ్ళు ఒక్కరు లేరే. పంపదీసి వీరు అద్దెకు రాలేదుగా. అరే, ఆ పెద్ద ఆవిడేంటి తినేసేలా చూస్తుంది? ముందు ఇక్కడి నుండి బయటపడాలి. అమ్మా, శ్యామలక్క వాళ్ళ ఇంట్లో ఎవరో కొత్తవారు ఉన్నారు. అది చెబుతామని పిలిచా, వినిపించుకోకుండా వెళ్ళావు. శ్యామలక్కోళ్ళు ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చి అపార్ట్మెంట్కి వెళ్ళారు. అవునా? ఎప్పుడు వచ్చావే? ఎట్లా ఉన్నావు? బాగున్నా, ఇప్పుడే వచ్చా. కానీ ముందు ఇది చెప్పండి. ఈ ఇంటికి ఇప్పుడే వెళ్ళి వస్తున్నా. ఇల్లంతా చూసా, ఎవరు కనపడలేదు. పైగా ఓ పెద్దావిడ గుర్రను చూస్తుంది. ఏమన్నా అన్నారా? లేదు. అసలే ఆవిడ పెద్ద నసట. కోడలిని బాగా ఇబ్బంది పెడుతుందని తెలిసింది. అవునా? మరి అయితే ఎలా వేగుతుందో పాపం. అవునే, కానీ తెలివైందట. నలుగురితో కలిసిపోయే గుణం కలదట. అంతేకాదు, నీకు మళ్ళీ లౌక్యంతో ఏదైనా జయించేస్తుంది. అచ్చు నీలా. అవును, ఇలా చెప్పే నన్ను ఓ గుంపులో తోశారు. ఏంటే, నలుగురితో కలిసిపోతావు, కలివిడిగా ఉంటావు, లౌక్యం కలదానివి కదా. ఏ సమస్య వచ్చినా సులభంగా దాటేస్తావు. అటువంటివి చెప్పే ఇందులో తోశారు. ఇప్పుడే వస్తా. ఎక్కడికి? వస్తాగా, వచ్చి చెప్తా. ఇది పోయి అక్కడ ఏ విధంగా పులిహోర కలిపేస్తుందో అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుందిలే. ఇప్పుడు ఆవిడేమనుకుంటుందో ఏమో. బామ్మగారు, నమస్కారం అండి. మాది అదిగో ఆ ఇల్లే. శ్యామలక్క వాళ్ళు మేము బాగా కలిసి ఉంటాము. శ్యామలక్క వాళ్ళు ఇల్లు మారారని నాకు తెలియదు. ఇప్పుడే వచ్చాను.
అమ్మ వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళని ఓసారి చూసి వెళ్ళాలని వచ్చాను. సారీ అండి, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చేసాను. ఏమీ అనుకోకండి. ఈవిడ కాళ్ళకి ఓ నమస్కారం పెడితే పోలా. నమస్కారం అండి. అయ్యో పర్వాలేదులే, తెలియకనే కదా, తెలిసి చేయలేదుగా. బాగుండమ్మా, సుపుత్ర ప్రాప్తిరస్తు, నిన్ను నూరేళ్ళు సౌభాగ్యవతిగా వర్ధిల్లాలి తల్లి. చాలా సంతోషం బామ్మగారు. కోడలా? అవును. ఒసేయ్ ఇలారా, అమ్మాయికి మంచినీళ్ళు ఇవ్వు. నా కోడలు అరుంధతి నీలాగే తెలివైనది, లౌక్యం కలది, చురుగ్గా ఉంటుంది. అవును. ఇలా చెప్పే నన్ను గుంపులో దోశారు. వస్తున్నా అత్తయ్య. ఏంటి ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుందే? విన్నట్టు కాదు, అన్నట్టు. ఇప్పుడేగా నేనేగా అన్నాను. ఓ, నీది నాది సేమ్ టు సేమ్. అదే పరిస్థితి అన్నమాట. చూద్దాం, ఇంకెందుకు ఆలస్యం. బామ్మగారు, మీకు అన్నీ బాగా తెలిసినట్టు ఉంది, అనుభవం కూడా ఉంది. నాకు ఓ సందేహం. ఎవరిని అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. మీరు చెప్తారని అనుకుంటున్నా. అడగనా? అడగమ్మా, అది ఏదైనా అడుగు. నీ సందేహంగా మీ బామ్మ చెప్తుంది. అది కాదు బామ్మ, నాకు 18 సంవత్సరాలకే పెళ్ళయింది. కొందరికైతే ఇంకా తక్కువగానే ఎక్కువగానే ఉంటుంది వయసు. అది వేరే విషయం. ఎప్పుడు పెళ్లి చేసినా ఆ పిల్లకు అత్తవారిలు కొత్తగా. అవును, దాంట్లో సందేహం ఏమీ లేదుగా. అదేనండి, అలాంటప్పుడు వాళ్ళని నమ్మి వారింటే అడుగుపెట్టిన ఓ ఆడపిల్లని, అంటే మీ మనవరాలు అనుకోండి, అలాంటి పిల్లను అనవసరంగా వారు తమను తాము గొప్పగా ఊహించుకొని ఆ పిల్లని ప్రతి చిన్న పెద్ద అని తేడా లేకుండా, అసలు అవసరమే లేకుండా అనవసరంగా కూడా మాటలతో, కొందరైతే చేతలతో కూడా ఆ పిల్లను తమకు నచ్చినట్లు బాధ పెట్టడం ఎంతవరకు సరైనది చెప్పండి? నన్ను మా అత్తవారు ఇలా బాధ పెడితే అది మీకు తెలిస్తే మీరు వచ్చి వాళ్ళని నిలదీస్తే వాళ్ళ పరువు ప్రతిష్ట నలుగురిలో ఏమైపోతుంది చెప్పండి? ఎవరు ఊరుకోరుగా. తమ వాళ్లకు తెలిస్తే వాళ్ళు వస్తారని తెలిసి కూడా నేను ఈ ఇంటి కోడలిని, నా వాళ్ళనే కాదు, నా ఇంటి పరువు ప్రతిష్ట కూడా కాపాడాల్సిన బాధ్యత నాదేగా అని అనుకుంటుంది. వీళ్ళ కోసం అన్ని మూగగా భరిస్తుంటే గుర్తించరాయే. అదే కాకుండా వాళ్ళని వాళ్ళు తోపులుగా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి బామ్మగారు? ఏంటి, బామ్మ ఏదో ఆలోచిస్తున్నట్టుందే? అవునమ్మా, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది 100కి 100 కరెక్టే. నీకు నేను ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా విను. నా కోడలిలాగా ఓర్పుతో సహనంతో అందరినీ నీ వాళ్ళని మనస్ఫూర్తిగా స్వీకరించు. అచ్చు నా కోడలిలా నడుచుకో. నువ్వంటే అందరూ మెచ్చుకుంటారు, నిన్ను తమ గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు సంతోషంగా ఉంటావు. సరేనా తల్లి? సరే బామ్మ. అదేంటి కంట్లో నీళ్లు బామ్మ? ఏం లేదులే. అరుంధతి, ఇలారా. నువ్వు ఏదో తీసుకోవాలని అన్నావుగా, ఇదిగో ఈ 2000 తీసుకో. మొన్న పండుగకి కూడా ఏం కొనుక్కోలేదు నువ్వు. నేను ఎప్పుడు అడిగినా అత్తయ్య మతిమరుపు ఎక్కువైందే నీకు. నీ మీద కూడా కొంచెం ధ్యాస పెట్టు. తల దువ్వి బొట్టు పెట్టుకొని మంచి చీర కట్టుకో. కొంచెం కూడా శ్రద్ధ లేదమ్మా నా కోడలికి.
ఇంకేమి మీకు మా బామ్మగారు అత్తయ్యగా దొరికారు. మీరు ఎంతో అదృష్టవంతులు. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. అంత వద్దులే అమ్మా. ఏదో ఒక రాయి ఒక పండు అనుకున్నా, కానీ ఏంటో అదృష్టం బుట్ట పండ్లే వచ్చాయి. అది బంగినపల్లి. ఇంకా ఎంజాయ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుస్తా. ఓకే బామ్మ. ఇలా మన వలన ఎవరికైనా మేలు జరిగితే భలే బాగుంటుంది, చెప్పలేనంత తృప్తిగా కూడా ఉంటుంది. నమస్తే. శుభం లాభం.